హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న ఈ మధ్య కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం AK-47 అనే ట్యాగ్లైన్తో ఎస్ రాధాకృష్ణ గారు నిర్మిస్తున్న చాలా అత్యంత రసవత్తరమైన కుటుంబ కథా చిత్రానికి సంబంధించిన గ్లిమ్సెస్ అనండి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అనండి, ఏవైనప్పటికీ కూడా మొత్తం మీడియాకి సంబంధించినంత వరకు చాలా గొప్ప సందడి జరిగింది. Yes, I'm the man of the house. వాషింగ్ మెషిన్ కూడా ఉంది. సరే, కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది మంచి విశ్లేషణలు రాశారు, మంచి వ్యాఖ్యానాలు రాశారు సినిమా మీద. రకరకాలుగా ఆసక్తి వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడం కోసం అలాంటివి రిలీజ్ చేశారో అంతే ఎక్సైట్మెంట్ని రివ్యూవర్స్ అందరూ కూడా దీనిలో మొత్తం సోషల్ మీడియా నిండా గుప్పించడం అన్నది ఈ సినిమాకి మొట్టమొదట ప్లస్ పాయింట్గా, అంటే ఆడియన్స్లోకి October 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం మీడియాలో వచ్చిన క్యాంపెయిన్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పాలి. చిట్టి గారు, అస్తమాన తల తిప్పకండి బుజ్జి గారు, మెడ పట్టేస్తుంది. నాకెవరేం పని చేసినా నచ్చదు. అండ్ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, విక్టరీ వెంకటేష్ గారు ఏ ఫ్యామిలీ డ్రామా సినిమా చేసినా, ఆఫ్ కోర్స్ ఆయన చేసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా ఎటువంటి కథ ఎలిమెంట్ ఎలాంటిది అయినప్పటికీ కూడా, అది యాక్షనా ఫ్యాక్షనా ఇంకోట ఏదైనప్పటికీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగానే ఆయన ఎప్పుడూ కూడా కథల్ని ఎంపిక చేసుకోవడం కానీ, సినిమాలు చేయడం కానీ మొదటి నుంచి జరుగుతూ వచ్చింది. అది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ రివాజు. ఎలాగంటే సురేష్ ప్రొడక్షన్స్ అంటేనే ఫ్యామిలీ డ్రామాకి ఫ్యామిలీలందరూ కుటుంబం అంతా సినిమా థియేటర్లకు వచ్చి తరలి వచ్చి చూసే ఒక చిరునామా సురేష్ ప్రొడక్షన్స్కి. ఆది నుంచి రామానాయుడు గారు తీసిన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామాలే. అదే పద్ధతిని, అదే వ్యవహారాన్ని కూడా ఆ తర్వాత సురేష్ బాబు గారు కానీ, లేకపోతే మన విక్టరీ వెంకటేష్ గారు కానీ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసుకొస్తున్నారు. దానికి విక్టరీ వెంకటేష్ గారికి మాత్రం చాలా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆడియన్స్లో, అండ్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అంటమే. ఆ మహిళా ప్రేక్షకులు అందరూ కూడా విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు అంటే చాలా 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 అపురూపంగా భావిస్తారు. అండ్ యూత్లో కూడా, మాస్ ఆడియన్స్లో కూడా విక్టరీ వెంకటేష్ గారికి అంతే మంచి అపీల్ ఉన్నది. కాబట్టి ఆయన అన్ని హిట్లు తన కెరీర్లో కొట్టగలిగారు అన్నదానికి అవే మీకు సజీవ నిదర్శనంగా, దృశ్య సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పడం అన్నది కేవలం నిజం చెప్పినట్టే కానీ ఇందులో అతిశయోక్తులు ఏమీ లేవు విక్టరీ వెంకటేష్ గారి గురించి చెప్పినంత వరకు. ఈ సినిమాకి అండ్ సరే, ఇంకా మన మాటల మాంత్రికుడు, గురూజీ అని వ్యవహరించబడే మనం అందరం ఎంతో ప్రేమించే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తాలూకా కాంబినేషను, అప్పుడే వాటిలోని ఆ డైలాగ్ పంచెస్ కానీ, ఆ డైలాగ్ డిజైనింగ్, డైలాగ్ ఏ విధంగా ఆయన ఆ క్యారెక్టర్లకు రాశారు. ఆయన విక్టరీ వెంకటేష్ గారు, చూడు అమ్మాయి ఎంత బాగా నవ్వుతున్నాదో, మా ఆవిడ మాత్రం ఎప్పుడో పెళ్లిపేటల మీద స్మైల్ ప్లీజ్ అంటే ఒకసారి ఉంది, లేకపోతే మొహం ముడుచుకుని ఉంటుంది. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి. నా పెళ్ళం ఉంది, ఎందుకు ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది అని ఏదో ఒక డైలాగు. అంటే ఫ్యామిలీ ఓరియంటేషన్ని తీసుకురావడానికి. అలాగే మళ్ళీ ఇప్పుడెవడు ప్రేమ అనగానే మెకానిక్కా అని అడుగుతాడు. మెకానిక్ అంటే దీని అబ్బా, ఈసారి ఎవడే కార్ మెకానిక్కా? నీకే తెలుసు? కాదు, నీకు లవ్ అంటే తెలుసా అంటే ది జనరేషన్ జెన్జీ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా ఇప్పుడున్న జనరేషను లవ్ వాటి మీద ట్రెండింగ్ డైలాగ్ లాగా ఆ అమ్మాయి చెప్పడం. ఈ డైలాగులు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణాన్ని అన్నిటినీ కూడా ఒక్కసారి ఇగ్నైట్ చేసి ట్రిగ్గర్ చేసి 100% ఆయన డైలాగులకి, ఆయన తాలూకా క్యారెక్టర్ ఓరియంటేషన్కి, స్క్రీన్ ప్లే రైటింగ్కి, వీటిలన్నిటికీ త్రివిక్రమ్ గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మంచి సినిమాలు చేశారు. మామూలుగా థియేటర్లో ఆ మాత్రం ఈ మాత్రంగా ఆడిన సినిమాలు కూడా అసలు టీవీల్లోని వేలకు వేలు షోస్ నడిచిన సినిమాలు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఉన్నాయి. ఆయనకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అన్నవాళ్ళు త్రివిక్రమ్ గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు కూడా. కాబట్టి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా
మీకు 100% దానికి అంత మైలేజ్ ఉంటుంది, అంత రీచ్ ఉంటుంది. ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి తరలి వచ్చి గుంపులుగా ఎప్పుడు వస్తారో ఆ సినిమాకి ఏ రోజు కూడా తిరుగుండదు. ఆడియన్స్ అందుకనే మన వాళ్ళు అంటారు సినిమా ఇండస్ట్రీలో 4, 6, 10 అలా టికెట్లు తగ్గాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చాలి సినిమా అని చెప్పి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సినిమాకి ఒక సంపూర్ణమైన ఫాలోయింగ్ రావడం, కానీ అంతమంది ఆడియన్స్ వచ్చి థియేటర్లో కూర్చుని సినిమాలు చూడడం, ఫ్యామిలీస్ రావడం కనుక మొదలెడితే ఇంకా సినిమాకి సిరులు పంటే అని చెప్పడానికి ఏమాత్రం వెనకడనక్కర్లేదు. ఆ వాతావరణం అంతా కూడా ఇందులో ఉంది. మన గురూజీ బాగానే ఈసారి గురిపెట్టి కొడుతున్నారు బుల్లెట్ని. 100% టార్గెట్ని కొట్టేస్తుంది సినిమా అన్నది. కాకపోతే ఏంటంటే ఇదేదో అనిల్ రావిపూడి సినిమాలాగా ఉంది, అనిల్ రావిపూడి కల్చర్లో ఉంది, అనిల్ రావిపూడి కలర్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే కదా లాస్ట్ ఇయర్ సంక్రాంతికేమో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రావడం, అది చాలా పెద్ద హిట్ అవ్వడం, అదంతా కూడా ఫ్యామిలీ, 2 హీరోయిన్లు మధ్యలో హీరో, ఒక రకమైన మంచి ఫన్నీ కామెడీ డ్రామా నడవడం. అండ్ తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు కూడా అంతే పెద్ద హిట్ అవ్వడం, అది కంప్లీట్గా ఫ్యామిలీ డ్రామా అవడం, అందులో వెంకటేష్ గారు ఉండడం. ఈ దీని తాలూకా ఇంపాక్టు, ఇన్ఫ్లుయెన్సు ఈ గ్లిమ్సెస్లో కొంత అక్కడక్కడ కనిపించిన మాట అయితే వాస్తవం. కానీ ఇప్పుడు ఈ రోజున ఈ ఆదర్శ కుటుంబం సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఈ గ్లిమ్సెస్లో అనిల్ రావిపూడి తాలూకా ఇంపాక్ట్ ఉన్నదని అనడం అన్నది అనిల్ రావిపూడి గారు సాధించి ఇటీవల తాజాగా, అంటే అఫ్కోర్స్ ఆయన కూడా మొట్టమొదటి నుంచి చేసిన సినిమాలన్నీ కూడా మంచి ఫ్యామిలీ డ్రామా బేసు అండ్ చాలా మంచి ఇమోషన్ ఉంటుంది దాంట్లో. ఆ ఇమోషను, ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ కలిపి ఆయన తీయగలిగారు. కాబట్టి ఈ రోజున అనిల్ రావిపూడి గారికి అంత క్రేజు, అంత డిమాండు. ఆయన సినిమాలకి వరుస నిర్మాతలందరూ క్యూలు కడుతున్నారు. ఏ హీరోతో చేసినా పర్లేదు, ఆయనదను స్కూల్ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందులో కొంతవరకు ఈవి సత్యనారాయణ గారి కల్చర్ కనిపిస్తుంది, జంజల్ గారి కల్చర్ కనిపిస్తుంది, పెద్ద వంశీ గారి కల్చర్ కనిపిస్తుంది. ఈ కల్చర్లన్నీ కలిపి ఆయనంటూ ఒక ప్రత్యేకమైన బాణీని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అనిల్ రావిపూడి గారి ఇంపాక్ట్ ఉన్నది, కనిపిస్తున్నది, అనిల్ రావిపూడి సినిమాలాగా ఉన్నది అనే విశ్లేషణలు మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కూడా. నో మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు సినిమా షూటింగ్ అవుతున్న టైంలో అప్పుడే శివ రిలీజ్ అయ్యి విపరీతమైన సంచలన విజయం సాధించినప్పుడు ఆయన్ని కొంతమంది ప్రెస్ మీట్లో అడగడం జరిగింది. ఈ మధ్య శివ సినిమా వచ్చింది కదండి, చూసారా మీరు, దాని ప్రభావం మీ మీద ఏదైనా ఉందా అని కోడి రామకృష్ణ గారిని అడిగితే, చాలా బాగా తీశారండి, చాలా బ్రహ్మాండంగా ఉంటే మనం కొన్ని షాట్లు అలా తీసేవండి అని కూడా కోడి రామకృష్ణ గారు చాలా ధైర్యంగా, నిర్భయంగా చెప్పారు. ఏది కోడి రామకృష్ణ గారు లాంటి ఒక అత్యున్నత డైరెక్టరు, అంటే కోడి రామకృష్ణ గారి అలాంటి డైరెక్టర్ని ఇంకో పేరు చెప్పాలంటే మనం వెతుక్కోలేం. కోడి రామకృష్ణ గారు అంత గొప్ప డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఆయన లాంటి వ్యక్తే ఆ ప్రభావాన్ని ఒప్పుకొని ఆ రోజు ప్రెస్ మీట్లో నేను కూడా అలా కొన్ని షాట్లు తీశానండి శత్రువు సినిమాలో అని, ఆ బిల్డింగ్ల మధ్యలో ఒక షాట్ ఉంటుంది, అది నిజంగానే శివలో రామ్ గోపాల్ వర్మ గారు తీసినట్టుగా ఉంటాయి షాట్లు. కాబట్టి దాని ఇంపాక్ట్, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు, ఒక ఫ్యామిలీ డ్రామా, ఆ ఫ్యామిలీ డ్రామాలోని ఆ వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ అవి చూస్తే అలాగ ఉంటాయని అనిపిస్తుంది. కానీ ఎవరి తావు వాళ్ళది, ఎవరి బాణీ వాళ్ళది, ఎవరి తాలూకా ట్రీట్మెంట్స్ వాళ్ళవి. కాబట్టి అది అలా రావడం అన్నది తప్పు కాదు, అలా అని దాన్ని మనం ఒప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎవరి బాణీ వాళ్ళది. త్రివిక్రమ్ గారికి కూడా ఆయనకుండే బాణీ ఆయనకుంది, అండ్ అనిల్ రావిపూడి గారికి ఉండే ఆయన స్కూల్ ఆయనకున్నది. బట్ ఫైనల్గా ఎప్పుడో అయితే ఇన్నాళ్ళకి ఆదర్శ కుటుంబం అన్న పేరు మళ్ళీ విన్నాం. ఎప్పుడో 1969లో నాగేశ్వరరావు, జయలలిత గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. అండ్ ఆ సినిమా పిఏపి సుబ్బారావు గారు అని ఆయన ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన చేయడం జరిగింది. అప్పుడు అది చాలా పెద్ద హిట్ అండ్ బెస్ట్ తెలుగు ఫిల్మ్ కింద నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఎస్ రాజేశ్వరరావు పాటలు గట్రా చాలా అద్భుతంగా ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇంకా మనం పాటలు,
ఇంకా తక్కువ సంబంధించినంత వరకు మనం ఇంకా చూడాలి, అవన్నీ బయటికి రావాలి. బట్ ఏమైనా సరే ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ వల్ల మాత్రం ఆదర్శ కుటుంబం AK-47 మళ్ళీ వాళ్ళందరూ ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు వెంకటేష్ గారు మొహం నిండా ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉండడం, ఏంటది కొంతమంది ఏదో మర్డర్ చేసి పారిపోతున్నారు కుటుంబం అంతా ట్రైన్లోని అని ఏదో కొన్ని సైట్స్లోని గట్ట రాశారు. బట్ ఏదైనప్పటికీ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఏ బ్యాక్ డ్రాప్ అయితే దానికి ఏదో ఉన్నది, నాట్ జస్ట్ ఫ్యామిలీ డ్రామా సపోర్టెడ్ బై సమ్ అదర్ ఎలిమెంట్. అదేంటన్నది మనం ఇంకా రాబోయే రోజుల్లో మనం చూస్తాం తప్పితే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, విక్టర్ వెంకటేష్ గారు మళ్ళీ ఈ సినిమాతో విక్టరీ సాధించి తీరుతారు. ఆయన ఒక మంచి సక్సెస్ఫుల్ స్ప్రీలో ఉన్నారు. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ సినిమాతో చాలా గట్టిగా ఆయన పేరు వినిపించే విధంగా సినిమా తీయడానికే అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు అన్నది యూనిట్ సభ్యుల తాలూకా రిపోర్ట్. కాబట్టి ఇది 100% ఆదర్శ కుటుంబం AK-47 పేలినట్టే ఈ సినిమా కూడా పేలుతుంది అనే ఒక నమ్మకం అయితే మాత్రం పరిశ్రమలో అందరికీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.